హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ లీలా మోహన్ పేజ్కి అందరికీ వెల్కమ్ అండి. ఈ రోజు డే 47 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసి చెప్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే లేవడం జరిగింది, ఎందుకంటే ఈ రోజు గుంటూరు స్టార్ట్ అవుతుంది అన్నమాట. రాజమండ్రి నుంచి ఈ రీప్లేస్ చేసే బ్యావరేజ్ అయితే తీసుకున్నమాట, హాట్ వాటర్ తో కలిపి అద్భుతంగా ఉంది. సో కిందకైతే దిగాము, ఇలా వాకింగ్ చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాం అనమాట. నేను ఎన్హెచ్ కలిసి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే వాకింగ్ స్టార్ట్ చేసామండి. సో ఆల్మోస్ట్ 4 కిలోమీటర్లు అయితే నడిచాం అనమాట. మళ్ళీ రిటర్న్ రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి షూట్ కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈ రోజు గుంటూరు ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే వెళ్తున్నాం. సో కార్ తీసి అయితే బయలుదేరాము. మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఒక పూరి 2 ఇడ్లీ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత అయితే దోసకాయలు కొన్నాము. దోసకాయలు కొనేసి మనసు ఒకటి తినేసాం అనమాట. క్లౌడ్స్ అయితే చూడండి, క్లియర్ స్కై సూపర్ ఉంది కదా. గుంటూరు అయితే రీచ్ అయిపోయామండి. ఫాస్ట్ గానే రీచ్ అయిపోయాం. నేను కార్లో కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఎన్హెచ్ అయితే నాన్ స్టాప్ గా డ్రైవింగ్ అయితే కొట్టాడు. వేద్ మోటార్స్ లో ఉన్నటువంటి 3 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, అలాగే 1,03 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈ షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను మరి నాన్ వెజ్ లవర్ కదా, సో బిర్యానీ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత అయితే ఫ్యూల్ అప్ చేయించాలండి కార్ కి. సో ఫ్యూల్ అప్ చేయించాలంటే మనం ఎన్ఆర్ ఫ్యూల్స్ ఎవరు అనేది ఒక బాటిల్ వేస్తాం కదా, ఫుల్ ట్యాంక్ డీజిల్ కి. సో బాటిల్ అయితే వేస్తాం అనమాట. ఇక్కడ జియో పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇక్కడ ప్రైస్ అయితే కొంచెం తక్కువగా ఉందన్నమాట మిగతా బంకులతో పోలిస్తే. సో ఇక్కడ డీజిల్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది అనుకుంటాను. మీరు ఎప్పుడైనా జియో బంకులో డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టిస్తే పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇంకా అలాగా రిటర్న్ రాజమండ్రి రూమ్ కి అయితే వచ్చామండి. మన కార్ అయితే సెంటర్ లాకింగ్ పోయింది. రేపు అయితే దాని అప్డేట్ ఇస్తాను. ఇడ్లీ రుబ్బు అయితే కొనడం జరిగిందండి. ఇదిగోండి, ఎన్హెచ్ అయితే కరెంట్ కుక్కర్ లో గిన్నెలో ఇడ్లీ రుబ్బేసేసి ఇడ్లీ పెట్టడం అయితే జరిగింది. ఈలోగా అయితే జేఎస్కే టమాటా ఉల్లిపాయలు కలిపి మంచి గ్రేవీ కర్రీ తయారు చేస్తాను అన్నాడు. అలాగే అని చెప్పేసి తనడం జరిగింది. ఆ తర్వాత నేను రీల్ ఎడిటింగ్ చేశాను. ఇడ్లీ అయితే చూసారు కదండి, మిక్చర్ ఇడ్లీ అయితే తయారు చేశాను అనమాట. బ్యాచిలర్స్ కిచెన్ లో ఇలా డిఫరెంట్ వంటలు అయితే ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం చూసాను మిక్చర్ ఇడ్లీ వీళ్ళు చేయడం. కొంచెం కార పొడి అలాగే గ్రేవీతో అయితే ఇడ్లీ తీసుకోవడం జరిగిందండి. ఇలా నైట్ డిన్నర్ అయితే ముగించడం జరిగింది అనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. పేజ్ అయితే ఫాలో అవ్వండి. నమస్కారం, థ్యాంక్ యూ.